వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. సో కొత్త వీడియో అన్నమాట. గేమింగ్ ఛానల్లో కొత్త గేమ్ అయితే స్టార్ట్ చేశాను. చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు, క్లాష్ ఆఫ్ క్లాన్స్ అన్నమాట. సో ఇది కొత్త విలేజ్ అయితే ఇంకా రీబిల్డ్ చేయాలి. రీబిల్డ్ ఎందుకుంటున్నా అంటే ఆల్రెడీ ఒకసారి నేను చేసింటి, కానీ అది చాలా దరిద్రంగా వేసింటి అనమాట. అందుకని ఇంకోసారి స్టార్ట్ చేస్తున్నా. దరిద్రం ఎందుకంటున్నా అంటే అప్పుడు నేను టౌన్ హాల్ లెవెల్ 9 వరకు అప్గ్రేడ్ చేశాను, కానీ నా డిఫెన్స్ మాత్రం అసలు మంచిగా ఉండేదే కాదు. అందుకని అది కాన్సెప్ట్. ఇప్పుడు కొత్త అయితే స్టార్ట్ చేశాను. నేను హెడ్ ఫోన్స్ వాడుతున్నాను కాబట్టి మీకు సౌండ్ అయితే రాదు. ఇది ప్రాక్టీస్కి కూడా చూపిస్తాను ఇట్లా. ఇలా మీకు తెలిసి ఉంటుంది క్లాష్ ఆఫ్ క్లాన్స్ గురించి. ఇట్లా యుద్ధాలు చేసి మన విలేజ్ని గ్రో చేసుకునేదన్నమాట. సో ముందుసారి సరిగ్గా చేయలేదని ఈసారన్నా కొంచెం మంచిగా వేద్దామని అనుకొని ఇంకోసారి స్టార్ట్ చేశాను. సో ఇదైతే కంటిన్యూస్గా సిరీస్ వస్తుంది, ఏమీ డౌట్ అయితే లేదు, కన్ఫామ్ అనమాట. ఓకే గైస్, మనకి ఎగ్జిలర్ కావాలి. ఎగ్జిలర్ అంటే ఇదే అనమాట. ఇక్కడ నుంచి చూడండి, ఇది అది మనకు అవసరం. ఇప్పుడు అది కావాలంటే మనకి ఈ కలెక్టర్ కావాలి. దీన్ని తీసుకుపోయి ఇక్కడ పెడదాం. సో ఎగ్జిలర్ కలెక్టర్ అయితే బిల్డ్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ షాప్కి పోవాలి ఏదో కొనుక్కునేకి. ఎగ్జిలర్ స్టోరేజ్ అంట, ఇది ఇక్కడ పెడదాం. ఇక్కడ తొందరగా చేయడానికి ఇక్కడ ఫినిష్ ఆప్షన్ ఉంది, కానీ నేను అది చూస్ చేయను. 250 ఉన్నాయి మన దగ్గర, అవన్నీ అలాగే ఉన్నాయి. సో గోల్డ్ స్టోరేజ్ ఫస్ట్ ఇవన్నీ మనకి కొంచెం చీప్ రేట్స్కి వస్తాయి. గోల్డ్, గాబ్లిన్స్ లవ్ గోల్డ్. వీళ్ళకి గోల్డ్ అంటే ఇష్టం అంట. మరి యుద్ధంకి వస్తారా? సరిపోయింది. బరాక్సా ఏందబ్బా, ఇవి బిల్డర్ హట్స్ గేసి. ఇవి ఈ రెండిట్లో ఉంటాడు వీడు బిల్డర్. వీడొచ్చి మనకి అన్నీ కట్టేసిపోతాడు. ఇంకా స్టార్టింగ్లో కాబట్టి మనకి తక్కువ టైంకి అయిపోతున్నాయి, ఒక 10 సెకండ్స్కి అలా. నిదానంగా పోతే 7 days 1 month కూడా పడతాయన్నమాట. సో కాబట్టి ఇది చాలా కష్టమైన, అంటే ఎక్కువ టైం తీసుకునే గేమ్ ఇది. ఇలా మనము మన ట్రూప్స్ని ట్రైన్ చేసుకొని వేరే వాళ్ళపైన అటాక్ అయితే చేయొచ్చు. అక్కడొకరిని ఇక్కడొకరిని చేస్తే అయిపోతుంది. అయిపోయిందిలే, ఇంకా గెలిచేసినాం. కానీ మనము ఫుల్గా అంటే తక్కువ డ్యామేజ్ తీసుకొని వాళ్ళని చంపేసాం కాబట్టి 100% విక్టరీ వచ్చింది. మనకి 500 గోల్డ్, ఇంకా 500 ఎగ్జిలియర్ వచ్చింది. నైస్. అటాకింగ్ ఇస్ ద బెస్ట్ వే టు గెట్ లూట్. వాట్ షెల్ వై కాల్ యూ? ఓకే, నేమ్ ఇవ్వాలా? మన ఛానల్ నేమే పెడదాం. డన్. విత్ ద గోల్డ్ we took from the goblins we can afford to upgrade the town hall. అప్పుడేనా? ఓకే. 10 seconds టౌన్ హాల్ 1 నుంచి టౌన్ హాల్ 2కి.
అప్గ్రేడ్ ద టౌన్ హాల్ టు అన్లాక్ న్యూ థింగ్స్ ఇఫ్ యువర్ షార్ట్ ఆన్ గోల్డ్ బ్యాటిల్ ఫర్ మోర్. ఓకే, గోల్డ్ తక్కువ ఉంటే బ్యాటిల్ చేయమని చెప్తుంది. ఐ హ్యావ్ గాట్ సమ్ స్టార్టర్ ఛాలెంజెస్ ఫర్ యూ టు ట్యాకిల్. ఏదో ఛాలెంజెస్ ఉన్నాయంట. కంప్లీట్ ఏ ఛాలెంజ్ టు ఎర్న్ పాయింట్స్. earn enough points and you will unlock rewards. ఓకే, మనం పాయింట్స్ అర్న్ చేసి రివార్డ్స్ తెచ్చుకోవచ్చంట. ఏవేవో ఉన్నాయి, నాకు గుర్తు లేదు. ఒకప్పుడు చేసింటే అబ్బా ఇవన్నీ మొత్తం ఈడవరకు అయిపోయింది. ఈడవరకు అయిపోతే మరీ రీస్టార్ట్ అవుతుంది. ఇవన్నీ సజెషన్స్ అంట. సో ఇప్పుడు ఒక్కొక్కటి అప్గ్రేడ్ చేద్దాం. ఎస్, సో నోటిఫికేషన్స్ అడుగుతుంది, అలో చేశాను ఆప్షన్. అండ్ ఇంకొక బిల్డర్ గన్తో ఇది అప్గ్రేడ్ చేపిస్తాం. చూడండి, అప్పుడే టైం పెరుగుతుంది చూసారా, 1 minute 2 minutes అలా వస్తుంది. అంతవరకు మనం పోయి యుద్ధం చేద్దాం వేరే వాళ్ళ పైన. ఓకే, అటాక్ చేద్దాం ఇప్పుడు. ట్రూప్స్ని ఇంకా ఎవరైనా ట్రైన్ చేయొచ్చా బార్బేరియన్స్ కాకుండా? ఓకే, ఎవరు లేదులేండి. ఇదైతే చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే ఒకటే కెనాన్ ఉంది, అన్నీ ఇక్కడ వదిలేద్దాం. అయిపోయిందిలే. ఇంకా నా దగ్గర 9 మంది ఉన్నారు. ఇలాగనమాట, అన్నిటినీ పడగొట్టేస్తారు. అన్నీ అయిపోతే మనం గెలిచినట్టు. మొత్తం ఇంత పెద్దగా అప్గ్రేడ్ చేయొచ్చు మన టౌన్ హాల్, అంటే మన విలేజ్ని ఇంత సైజులో. అప్పుడు చేసింటబ్బా నేను మొత్తం చాలా పెద్దగా ఎన్ అనే షేప్లో వేసింటే, ఎన్ అని ఇలా అంతా పోయింది. మరి 100% విక్టరీ వచ్చింది. సో ట్రూప్స్ అందరూ అయితే ఉన్నారు. మరి అటాక్ చేసేకి వెళ్దామా? వీడికి ఏమైనా పని ఇచ్చేసి పోదాం. బరాక్ అయిపోతే ఎవరినన్నా ట్రూప్స్ని క్రియేట్ చేయొచ్చేమో చూసి అటాక్ చేయడానికి వెళ్దాం, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మనకి ఇలా రివార్డ్స్ కూడా వస్తుంటాయంట ఈ అచీవ్మెంట్స్ కంప్లీట్ చేస్తేనే. ఓకే, అయిపోయింది. కొత్తవి రావా? ఓకే, ఇంకా అప్గ్రేడ్ చేస్తాను. అండ్ ఇంకొక బిల్డర్తో ఇది చేసే కాదా, ఇది చేపిద్దాం. కెనాన్ అయితే చేద్దాం, అందులో మనము అటాక్ చేసేసి వచ్చేద్దాం. అబ్బో, చాలా పెద్దగా ఉంది. 3 ఉన్నాయి ఇక్కడ. సో వద్దు, నెక్స్ట్. ఇక్కడ ఒక కెనాన్ లెవెల్ 2 కెనాన్ ఉంది, లెవెల్ 3నా? ఓకే, సరిపోతుందిలే. ఆ కెనాన్ ఒక్కటైపోతే ఇంక అయిపోయినట్టే, తొందరగా కంప్లీట్ చేసేద్దాం కాబట్టి అన్నీ వదిలేస్తాను. ఇక్కడ ఓవరాల్ డ్యామేజ్ కూడా వస్తుంది 55% అని. ఇక్కడ ఇంకా అయిపోయిందండి. ఇటుకి రండము అందరూ.
అయిపోయింగా యుద్ధం గెలిచేసినాం. మరా 100% విక్టరీ. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి అన్నీ అప్గ్రేడ్ చేస్తాం ఇంకొకసారి. ఏవైనా ఉంటే లెవెల్ 2 ఇంకోసారి చేస్తుంది. మనకేవో రివార్డ్స్ కూడా వచ్చాయి ఎంతలోపు. అండ్ దీన్ని అప్గ్రేడ్ చేయాలంటే మనం ఇవన్నీ కంప్లీట్ చేయాలి. టౌన్ హాల్ 3కి ఇవన్నీ చేస్తేనే మనకు వస్తుంది. సో చేద్దాం, నిదానంగా టైం తీసుకొని మంచిగా అప్గ్రేడ్ చేద్దాం. లేట్ అయినా పర్వాలేదు, టైం పడుతుంది. అంతలోపు మనం వెళ్ళిపోదాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏం లేదు, మనం యుద్ధం చేసి డబ్బును ఇంకా ఎక్సిడెంట్ని సంపాదించి మన విలేజ్ని గ్రో చేసుకోవడం అంతే. వేరే యుద్ధాల నుంచి కాపాడుకునేకి. ఇక్కడ అటాక్ చేసేకుండేది ఓన్లీ ఆ కెనాన్ మాత్రమే కాబట్టి ఓకే, ఇది చేసేద్దాం. అయిపోయింది, మరీ 100% విక్టరీ. షాప్లో ఏవో కొత్త వచ్చినాయి, అవి కొనుక్కుందాము. ఆర్చర్ టవర్ నాకు ఒకటి కావాలా, అది ఈడ పెట్టుకుందాం. 14 సెకండ్స్లో అయిపోతుందంట. ఇంకొకడు ఈడున్నాడు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇది పెట్టేద్దాం ఇక్కడ. ఇప్పుడు వస్తుంది. ఇది గైస్ ఈరోజు వీడియో. మనమైతే చాలానే చేసామన్నమాట. సో దీని తర్వాత పార్ట్ 2 కావాలంటే దీనికి 5 లైక్స్ చేయండి. పార్ట్ 2 వెంటనే వచ్చేస్తుంది. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి గైస్. అంతవరకు బాయ్ బాయ్.